రాజశేఖర్ గారు మీకు ఓకే ఓకే ఒక వారం 10 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల అంశం అసలు వినడానికే ఇబ్బందికరంగా మారే పరిస్థితి. కోట్లాది మంది మనోవేదనలు, వాళ్ళ మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వీళ్ళని వాళ్ళు అంటారు, వాళ్ళని వీళ్ళు అంటారు. సరే ఓకే, సిట్ వేశారు, సుప్రీంకోర్టు కూడా అది తీసుకుంది, స్వీకరించింది. వీళ్ళవి ఆ బెంచ్ మీద కూడా రాబోతున్నది. త్వరితగతిని దీన్ని సంగతి తేల్చి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినమైన శిక్షలు వేసి కఠినమైన సెక్షన్లో పెట్టి భక్తులకు రిలీఫ్ ఇవ్వాలి. లేకపోతే ఇది అలాగా నడుస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడ ఆడేగా లేదు ఈ అంశం. మరొక వైపు ఎవరైతే రోజా గారు అవనియండి లేకపోతే ఇంకోరు అవనియండి వాళ్ళు మాట్లాడేవి ఎప్పుడు గతంలోనే అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. 100 రోజుల నుంచి అందరూ సైలెంట్గా ఉన్నారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోరన్నారు. కానీ ఎవరో వెళ్ళినట్టు లేదు, మళ్ళీ వచ్చేసినట్టున్నారు బయటికి, తమదే స్టైల్లో వెళ్తున్నది. ఏంటి ఏపీలో జరుగుతున్న ఈ రాజకీయ అంశాలను ఎలా చూడాలి? నమస్తే. అంటే ముందుగా ఈ లడ్డూలో నెయ్యి కల్తీ అయిందని చెప్పేసి సెప్టెంబర్ 18వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అంటే కల్తీ చేశారన్న, అంటే ఉద్దేశపూర్వకంగా డెలిబరేట్ యాక్ట్ అన్నట్టు చెప్పారని. అంటే కల్తీ సప్లయర్ కల్తీ చేశాడా లేకపోతే వీళ్ళు కల్తీ చేయమని రప్పించారా అనేది కూడా ఎట్లా చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. కల్తీ చేశారని చెప్పారు. ఇక్కడ మనకి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది 12th జూన్, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది. రొటీన్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ట్రక్ రాగానే మూడు టెస్టులు జరుగుతాయి. 3 టెస్టులు జరిగిన తర్వాత అది పాస్ అయితేనే లోపలికి ట్రక్ ఎంట్రీ ఉంటుంది, లేకపోతే రిటర్న్ వెళ్తుంది. ఇది డికేట్స్ గా వస్తున్న ఒక ఇది. సో 12 వచ్చిన దాని తర్వాత 12, 18 ఇట్లా 4 ట్రక్లు వచ్చాయి ఫస్ట్ బ్యాచ్ లో. ఆ 4 ట్రక్లు ఈ టెస్ట్లు 3 టెస్ట్లు పాస్ అయిన తర్వాతే ఆ నెయ్యి వాడకం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ కన్సైన్మెంట్ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది 12th జూన్ 2024. సో ఆ తర్వాత 4 ట్రక్స్ వచ్చాయి. అవి టెస్ట్లు రొటీన్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయి పాస్ అయ్యే వెళ్ళాయి. ఆ తర్వాత 6 జూలైన 2 ట్రక్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 2 ట్రక్లు వచ్చాయి. అవి ప్రిలిమినరీ టెస్ట్లు పాస్ కాలేదు. అది రొటీన్ గా చెకప్ చేయాలనుకుండా దాన్ని ఎన్టీడీబీ ఆనంద్, గుజరాత్ లో ఉన్న ఆనంద్లోకి పంపించడం జరిగింది. అది అంతకంటే ముందరే ఆ ఎన్టీడీబీ చైర్మన్, గత చైర్మన్ వచ్చి టీటీడీ ఈవోతో కలవటము, ఆ మరుసటి రోజే శాంపుల్ తీసుకెళ్లి పక్కనే ఉన్న మైసూర్ సిఎఫ్టిఆర్ఐ పంపించకుండా గుజరాత్ పంపించటము. ఓకే, అంటే దీని మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ముమ్మటికి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనుమానాలు భావిస్తుంది. ఓకే, ఇక్కడ 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 అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే జనవరి 22వ తారీఖు నాడైన ప్రారంభోత్సవం జరిగిన అయోధ్య రామాలయానికి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ కన్సైన్మెంట్ రాక మునుపు 6 నెలల మునుపు కూడా కల్తీ అయింది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం దీన్ని వివాదాస్పదం చేయడము, కాంట్రవర్సీ చేయడం కాకపోతే ఇంకేంటి? ఫస్ట్ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చింది? 12 జూన్. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం అంటే 22 జూన్. అంటే లడ్డూల తయారీకి 2 రోజులు తీసుకున్నా, నెయ్యి రావడానికి 1 రోజులు తీసుకున్నా కానీ ఓకే 6 నెలల ముందర పంపించిన లడ్డూలు కల్తీ ఎలా అవుతుంది? ఇది రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఎందుకు చేస్తున్నారు? ఇది మినిమం అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇస్ ట్రోల్ మెటీరియల్. పవన్ కళ్యాణ్ is the biggest troll material in Andhra politics, now national politics. ఇక్కడ ఆయన ఏమంటున్నారు? ఓకే, మీదే ప్రాబ్లం అండి అందరికి. ఒక్క నిమిషం, మిగతా ప్యానల్ వాళ్ళు అందరికి వినిపిస్తున్నాయండి. మీరు అందరికీ వస్తున్నదండి, మీకు ఒక్కరికే రావట్లేదు. మీ దగ్గర ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోండి. రఫీ గారు మీరు ఓకే మాట్లాడండి. వర్మ గారు, అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ స్వచ్ఛందంగా ఇవ్వాలి కదా. స్వచ్ఛందంగా ఇవ్వైతే మరి పవన్ కళ్యాణ్ గారు నేను బాప్టిజం తీసుకున్నానా అన్నారు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆయన బాప్టిజం తీసుకుంటే మరి ఆయన తిరుమల చాలా సార్లు వెళ్ళారు. మరి ఆయన ఏమన్నా స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చారా? డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదన్నా, లేకపోతే ఆ రూల్ ఆయన కళ్ళ రాసినట్టే కదా. ఒకసారి మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు క్రిస్టియనే కదా.
నాకు అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ మెటీరియల్ ఎందుకు అంటారంటే ఆయన మాట మీద ఎప్పుడూ ఆయన నిలబడలేదు. దానికి క్వైట్ ఆపోజిట్. నేను రెల్లి కులస్తులు అంటాడు, నేను కాపును అంటాడు, నేను క్రిస్టియన్ అంటాడు, బీఫ్ తింటే తప్పేంటి అంటాడు, సినిమా థియేటర్లో జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలంటాడు, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటాడు, మళ్ళీ దేశభక్తి అంటాడు. ఆయనకు కన్సిస్టెన్సీ లేదు. పవన్ కళ్యాణ్ ఇది ట్రోల్ మెటీరియల్. అందరికంటే నాకు తెలిసి అంతకంటే ట్రోల్ మెటీరియల్ ఎవరు ఉండరు. ట్రోల్ చేస్తారు ఆయన్ని. ఈ లూజ్ మెటీరియల్ మాట్లాడుతున్నారు, ట్రోల్ మెటీరియల్ అంటూ